వెయ్యి 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 రాకెట్స్ వెయ్యి డైరెక్ట్ పుట్లో వెయ్యి. అయ్యో వెయ్యి వెయ్యమ్మా వెయ్యమ్మా. అమ్మా అమ్మా ఏమిటి గురునాథం గారు తట్టొచ్చుకునేంటి వెయిటింగ్? ఏం చెప్పమంటావు రాంబాబు, సాధారణంగా భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలండి. ఆవు పేడ అయితే రోడ్డు మీద గోళ్ళంతుంది కదండి. అడిగా రోడ్డు మీద ఆవు పేడ పనికిరాదంట, పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళైంది కదా, ఇక నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది. ఏం చేయాలో తెలియక తస్తున్నానండి. అంత ఆవేశపడకు రాంబాబు, నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో. అయిందా? అవలేదుగా. మరి ఎందుకని అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్నని తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. సౌండ్ వస్తున్నట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపోండి. అయిపోయింది, సినిమా టైం అయిపోయింది. ఏయమ్మా ఏయమ్మా. ఏంటని డౌట్? ఎందుకు స్త్రీలింగం ఆవు, అలాగే దున్నపోతు స్త్రీలింగం గేద. దీనికి సెల్ ఫోన్ చేశాడు కదా, పెట్టే ఫోను లేరా. ఏంటంటే ముందు పడిదిగా కొంచెం దింపు బాబు. ఏంటి సార్ ఆపారు? ఏంటా ఇంత బిజీ రోడ్ లో ఎట్ల పనులు నా తేలవడు? ఏ బోర్డు చూడలేదా? టోపో సార్ తీయండి. ఎందుకు తీయండి చెప్తాను. ఎందుకు? ఏంటి సార్ అన్నారు? ఇంత బిజీ రోడ్ లో ఎట్ల పనులు నా తేలవడు? బోర్డు చూడలేదా? కొడతామండి, చంపేస్తారు. మళ్ళీ కొడతామండి. అదేం బోర్డు? నువ్వేంటే ఇదేం బోర్డు? నో యూ టర్న్ అండి. అదేం బోర్డు? నో రైట్ టర్న్ అండి. మరి ఇదేం బోర్డు? ఏమన్నా లెంపగా మర్చిపోయారు. కరెక్టే, థ్యాంక్స్. అదేం బోర్డు? సేవ్ పెట్రోల్ అండి. అవును కదా, సేవ్ పెట్రోల్, సేవ్ పెట్రోల్. ఏమయ్యా, పొద్దున్నే కాలేజీ కుర్రోళ్ళు ఇంటి దగ్గర పెట్రోల్ డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్ మీద బయలుదేరితే రాగానే వరుసగా నో యూ టర్న్, నో లెఫ్ట్ టర్న్, నో రైట్ టర్న్ అని బోర్డు పెడితే పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందయ్యా? అసలు పెట్రోల్ సేవ్ చేయడం లాగా చూస్తానండి, చెప్పండి. సపోజ్ ఒక అందమైన అమ్మాయి రోడ్డు కట్టువైపు నిలబడింది. కాలేజీ కుర్రోళ్ళు మోటార్ సైకిల్ మీద సైన్యమని వెళుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బీట్ కొట్టాలనుకుంటారు. అనుకుంటే యూ టర్న్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ ఇవన్నీ తిప్పుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి పెట్రోల్ కాస్త అయిపోతుంది. ఆ అమ్మాయి ముందు తల దించుకుని బండి తోచుకెళ్లాల్సి వస్తే వాడు ఎంత ఫీల్ అవుతారో నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? చంపుతా అలా వెర్రి మహోత్సవం చూస్తాయండి. డబ్బంతా పెట్రోల్కి అయిపోతే దమ్ము కొట్టడానికి, బీరు తాగడానికి, అమ్మాయిలు గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్విస్తావా? నీ బాబిస్తాడా? అర్థం లేకుండా మాట్లాడతావు. అందుకని పెట్రోల్ సేవ్ చేయడానికి నేను కాలేజీకి రోజు ఈ ఎద్దల బండి మీద వెళ్తున్నాను. అర్థమైంది కదా? ఇంకెప్పుడైనా ఆపితే చంపుతా. ఎలాగండి అదే ఇలాగే పక్కలు. నా కర్మ సార్, నేను చదువుకునేటప్పుడు నీలాంటి మాస్టర్ నాకు దొరకలేదు. మీరు ఎట్ల పని మీద కాకపోతే ఎత్తు మీద ఎక్కాను సార్. ఏడిపించడానికి ఎవడం దొరకలేదు పొద్దుటని. ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు పరుగు. ఏంట స్పీడు? నాట్ టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంత ఫుడ్ తినాలి. ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను, ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. గొబ్బిళ్ళ వారింట్లో బట్టం కాగాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు రాకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినా ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లిళ్ళకి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలేట్రా? తక్కువ వదలరా. అసలు ఎందుకు గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేవాడు కదా మీ లైఫ్ ఫార్మేషన్, అది కొట్టేయండి. అప్పుడు పరిగెత్తకలేదు, హ్యాపీగా కార్లోనే భోజనాలన్నీ కవర్ చేసి. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మామూలు నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్పు. ఓర్పు, సహనం అనేవి జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. పిల్లలు అలర్ట్ చేసినప్పుడు తల్లిదండ్రులు చూపెట్టేది సహనం. క్లాస్ రూమ్ లో పిల్లలు పిచ్చి పనులు చేసినప్పుడు మాస్టర్ చూపించేది ఓర్పు. అంతేకాదు అడ్డమైన గడ్డి తినే మడ్డి వెధవ తుక్కారాం లాంటి వాడిని ఇన్నేళ్లు చదివించిన వాళ్ళ తల్లిదండ్రులది మహా ఓర్పు. రోజా రే, నువ్వు కూర్చో. రోజా నువ్వురా. చూసారా, వెంకటేశ్వర్లు మేస్టారు పిలవటం, రోజా బయటికి వెళ్ళటం, ఒంటరిగా పాఠాలు నేర్చుకోవటం.
ఇలా అయితే నేను ఎప్పుడో దాసేవాడిని కదా కదా. అదిరింది, ప్రతి ఐటమ్ సూపర్ సార్. 5 స్టార్ హోటల్ కూడా వేస్తండి. మీరు లాస్ట్ వెయిట్ చేసుకుంటూ నిమ్మకేసి అద్దరిపోయింది అనుకోండి. అది సూప్ కాదు బాబు, ఇంగిల్ చేతులు కడుక్కోవడానికి సరిపోతుంది. पट्टे 1 डाउन साले गाड़ी को क्यों मारा रे ఏమైందా? ఆ గొర్రెడు సర్దార్ గెటప్లో వచ్చాడురా. ఎక్కడ గురు? అతనికి ఇతనికి చాలా తేడా ఉంది. పద. వీడేంట్రా సర్దార్షిని పెట్టుకుని గొర్రెలు కాపరంటాడు? వాడిని ఫేస్ టు ఫేస్ చూసింది నేనురా, నమ్మండ్రా నన్ను. కౌంటర్ ఫోన్ చేస్తాను చూడండి. నాది పట్టుకో లాగుతాను. వద్దన్నా కూడా అయ్యో ఏంటే ఉంటున్నాడా ఈ దెబ్బలు? ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి, మరి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళతో మనుషులా రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువురా నరికేయాలి. అబ్బా సెప్టిక్ అవుతుందో ఏమిటో. నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు, రహస్యం. సరే సార్. కమాన్. రైట్ త్వరగా. వెనకాల ఎత్తుగా నా బాడీ గార్డ్ భీమన్ ఒకటి వస్తాడు. వాడు నా ఏంట్రా ఇది? మై గుడ్నెస్, బోట్ రాసి తీసుకొచ్చావా? పేపర్లో న్యూస్ ఇవ్వకపోయావా? బ్లడీ ఫుల్. కమాన్. ఎక్స్క్యూజ్ మీ. ఫాలో చేయండి. ఛాన్స్ వదిలేసావరా? సరే ఇప్పుడు ఏం చేయాలి? 4 రోడ్లు ఎటుపక్క వెళ్ళాడో తెలియడం లేదే. అటు చూడు, వీణెక్కడ చూసినట్టుంది. అటుపక్క చూడరా మదన్. వాడెలారా సడన్ గా పంచి కట్టుకుని? రోజు మారు వేషం వేసి తప్పించుకుందాం అనుకున్నారా? ఊరికే చెప్పకూడదురా, వాడు జగత్కెలాడిరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? క్లోజ్ గా ఫాలో చేసి వాడు పట్టేద్దాం. ఓకే. తెల్లదొరలా టైంకి వచ్చేసావే. సరే, ఏమిటది చేతిలో? గరిట బాగు చేయించడానికి వచ్చా. అటు చూసావా? చేతిలో ఏమిటది? AK-47 అంటే ఫుల్ భయంకరమైన మిషన్ గన్ రా. కూడా ఎవడరా పుట్టాడు? చూసావా? అక్కడ పొడుగోడు, ఇక్కడ పుట్టోడు, రకరకాల సైజుల్లో మనుషులు పెట్టుకున్నాడు. వీడు సామాన్యుడు కాదురా, కొంచెం జాగ్రత్తగా ఫాలో చేయి. వాడు ఎస్కేప్ అయ్యాడు. ఎలారా? బెంగళూరు ఫోన్ చేసి వాడు ఎక్కడుంటాడో బాస్ అడిగి తెలుసుకుందామా? వాడు బాగా డబ్బున్నవాడరా, ఏదో 5 స్టార్ హోటల్లో దిగుంటాడు.
మెడ్రాస్ సిటీలో 4-5 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఈజీగా కనిపెట్టేయచ్చురా.